అయ్యా పొద్దునంగా వచ్చినాము ముఖం కడుక్కోకుండా ఏం చేయక చంటి పిల్లలతో ఇక్కడికి వస్తే కొంచెము పైసలు దొక్కటంటారు, పైసలు కానీ దొక్కటంటారు. ఏదో ఎందుకు వస్తాం మనం దేవుడు మొక్కుకోవడానికి? ఎందుకు వస్తాము? అయ్యో కొంత దర్శనం అవుతుంది కదా, దేవుడి దర్శనం అయితే పోదామని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ నా మర్మలు కనిపించాలి. ఇదేంది ఇంత సంటి పిల్లలతో ఎత్తుకొని వస్తే ఇది ఒక ఘోషణ, కొట్టుడు తిట్టుడు కింద పడిపోవుడు చక్కెర వచ్చి ఇట్లాంటిది ఏమైనా న్యాయం ఉందా? ఏమైనా అంటేనేమో సపరేట్ మీకు టికెట్లు ఉంటాయంటారు. 7 సపరేట్ టికెట్లు, ఏ ఎంపీ ఎమ్మెల్యే మాకు సపరేట్ టికెట్లు ఇచ్చారు. ఎక్కడ ఏ ద్వారా ఆ సపరేట్ టికెట్లు ఇచ్చుంటే మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా, దర్శనం చేసుకునే వాళ్ళం కదా. ఈ చంటి పిల్లలు ఏమన్నా అయితే దేవుడికి ఎందుకు మొక్కుతాము? అయ్యా భగవంతుడా మాకు పిల్లలు లేరురా దేవుడా ఇస్తావా అని మొక్కుతాము. దానికి ఏదో కాళ్ళతోటి మొక్కలతోటి ఎక్కుతాము. అదే దేవుడికి మళ్ళీ పిల్లలు తీసుకొని దేవుడా నీకు ఎంటుకు ఇస్తున్నా నాకు మొక్కుబడింది మళ్ళీ వస్తే ఇదా మా బాధలు, ఇట్లా మాకు బాధలు పెట్టేది. ఇవేం దేవుడు, ఇవేం పబ్లిక్లు, వీళ్ళు చేసే రాజకీయాల నాయకులేంది, ఇది చెప్పేదేంది, ఈ కథదేంది? మీరు అడిగేదానికి నేను చెప్పేదానికి నాయన మీకు చిన్న పిల్లలతో ఇబ్బందులా. ఒకవేళ పడిపోతే ఆ దేవుడు తెచ్చిస్తాడా, పబ్లిక్ తెచ్చిస్తాడా నా పిల్లలకి? నా ఒక ఈ కడుపు వేదనతోటి నేను మాట్లాడుతాను. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు వినాల్సిందే. అందరు చిన్న పిల్లలతో ఎత్తుకొని వచ్చేసింది. ఇక్కడ ఉన్న అందరికి, నా ఒక్కదానికైనా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి ఇంత మైకులు చెప్పుకుంటుంది. వాళ్ళకి ఏమైనా ఉందా? ఆగండి, 500 మీకు టికెట్ ఉన్నాయి, ఓ ఇవి అవి అన్నారు. ఏవి ఈ బాధ నాయన? దయచేసి భక్తులు కమలాబాయి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మనవడు ఏదైతే చంటి బిడ్డలతో వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ చాలా ఆవేదన ఉన్న మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే తోటి కూడా ద్వారానే వస్తారంటే నాకు అది కూడా నాకు లేదే ఈ రోజు, అది కూడా లేదు. ఇంకా ఎందుకు ఇవి ఆవేదన కాదు. సర్వదర్శన టోకెన్లు లభించక భక్తులంతా కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ఈ రోజు ముందుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ముందస్తుగా జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు సర్వదర్శన టికెట్లు రేపు ఉదయం మాత్రమే జారీ చేస్తారు. ఆ నేపథ్యంలో అప్పటి వరకు కూడా టికెట్ల జారీ ప్రక్రియ నిలిపివేయడంతో భక్తులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సర్వదర్శన టోకెన్ల రద్దీ కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇక్కడ భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క సర్వదర్శన టికెట్ల జారీ ప్రక్రియ చేపడతామంటూ టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు సర్వదర్శనానికి వెళ్లాలంటూ టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామంటూ పదే చెప్తున్నటువంటి టీటీడీ ఈ యొక్క సర్వదర్శన టోకెన్ల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.